Hi guys, welcome to my channel Divya Sanvi Creations. ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా ఉండాలో చెప్తాం, మా మమ్మీ చెప్తుంది. హాయ్, ఈరోజు మనం వంజరం చేపల కర్రీ ఎలా వండాలో చూద్దాం. వంజరం చేపని శుభ్రంగా క్లీన్ చేసి వాటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. దీన్ని ఎగురు వండుకుంటారు లేదా ఫ్రై కూడా చేసుకోవచ్చు. 2 ఆనియన్స్ తీసుకుని వాటిని కట్ చేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ చేప ముక్కల్ని ఉప్పు, కారం, పసుపు అన్ని ముక్కలకి పట్టేలాగా రాసుకుని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టి అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేయచ్చు, నేను వేయలేదు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అయిన దాంట్లో మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం ఉప్పు, కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. వీటిని గరిటతో ఎక్కువగా కలపకూడదు, చేప ముక్కలు విడిపోతాయి. వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత వీటిలో కొంచెం గరం మసాలా పేస్ట్ కానీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలి. నేను పౌడర్ యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్స్ పౌడర్ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కాసేపు ఉన్నాక మనము చూస్తే ఇది ఆయిల్ పైకి తేలుతుంది కదా, కర్రీ దగ్గర పడుతున్నట్టు అలా వస్తే చూపించిన విధంగా ఇప్పుడు మనం 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లుకుని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వంజరం చేపల కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe.